ఈ ఏడాది మే 11 నుంచి జూన్ 9 వరకు తెలంగాణలో తొలి విడత జనగణన జరుగుతుంది అని సెన్సస్ డైరెక్టర్ భారతి హోళీకేరి తెలిపారు. ఇక రెండో దశ వచ్చే ఫిబ్రవరి 9 నుంచి 28 వరకు జరుగుతుందని ఆమె వెల్లడించారు. రెండో దశలో ఇల్లు లేని వాళ్ల వివరాలను నమోదు చేయడం జరుగుతుంది అన్నారు. దేశంలో 16 ఏళ్ల తర్వాత జనగణన జరుగుతోంది అని ప్రజలందరూ సరైన సమాచారం ఇవ్వాలి అని సూచించారు. ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే ₹1000 పెనాల్టీ పడుతుందని హెచ్చరించారు. సర్వేలో మొత్తం 33 ప్రశ్నలు ఉంటాయని సెన్సస్ డైరెక్టర్ భారతి హోళీకేరి తెలిపారు. ఇది మన తెలంగాణలో అంటే కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్క రాష్ట్ర ప్రభుత్వానికి ఒక విండో ఇచ్చింది. మీరు ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఎప్పుడైనా 30 రోజులు చెయ్యండి అని. సో మన తెలంగాణ రాష్ట్రంలో 11 మే నుంచి జూన్ 9వ తేదీ వరకు మన రాష్ట్రంలో ఈ యొక్క మొదటి దశ నిర్వహించబడుతుంది. సో దానికి 15 డేస్ ముందు సెల్ఫ్ ఎన్యుమరేషన్ అవకాశం ఇవ్వడం జరుగుతుంది. అంటే 26 ఏప్రిల్ నుంచి 10వ తేదీ మే వరకు కూడా ఈ సెల్ఫ్ ఎన్యుమరేషన్ అనేది జరుగుతుంది తెలంగాణలో. ప్రతి ఒక్క రాష్ట్రం వేరే వేరేగా డేట్స్ డిసైడ్ చేసుకుంటాయి.